హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గగన్ కోసం టెన్షన్ పడుతున్న భూమి దగ్గరికి చెర్రీ వచ్చి, నువ్వేమీ టెన్షన్ పడకు, నాకు చెప్పాల్సిన విషయాన్ని అందరికీ చెప్తున్నావు, వెళ్ళి తీరిగ్గా కూర్చొని మెడిటేషన్ చేసి కాస్త రిలీఫ్ అయ్యాక వచ్చి నాకు చెప్పు, నువ్వేది చెప్పినా నేను వింటాను అని ఇండైరెక్ట్గా అంటూ ఉండగా, ఇక్కడ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను చేయాల్సిన పనులున్నాయి అని భూమి అంటూ ఉండగా, ఇక చెర్రీ నేను అన్నీ చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు, నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెర్రీ అంటూ ఉండగా, చెర్రీ మాటలని అర్థం చేసుకోకుండానే అక్కడ నుండి భూమి వెళ్ళిపోతుంది. ఇక చెర్రీ మనసులో భూమిని తలుచుకుంటూ, మ్యారేజ్ అయ్యాక కూడా చిన్న చిన్న వాటికి ఇలాగే ఇబ్బంది పడుతుందేమో, తన మనసులో మాటని తెలుసుకొని నేనే అన్నీ చూసుకోవాలి అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. వెళ్తున్న భూమికి నక్షత్ర అడ్డుపడి, ఏంటి మా బావ వస్తున్నాడని టెన్షన్ పడుతున్నట్టున్నావు అని నక్షత్ర భూమిని అంటూ ఉండగా, అసలు అలా బ్లాక్మెయిల్ చేసి పిలవడానికి నీకు సిగ్గుగా లేదా అని భూమి నక్షత్రాన్ని తిడుతూ ఉండగా, అవన్నీ నేను చూసుకుంటానులే, మా అమ్మకి కూడా చెప్పేశాను, తను మేనేజ్ చేస్తుంది అని అంటూనే, అయినా బావని బ్లాక్మెయిల్ చేసి రప్పిస్తున్నాను అని నీకెలా తెలుసు అని నక్షత్ర అడుగుతుండగా, ఒక్క నిమిషం తడబడిన భూమి, నీ క్యారెక్టర్ తెలిసి అంచనా వేశానులే, అయినా నువ్వే చెప్పావు కదా ఇప్పుడు అని భూమి అంటూ ఉంటుంది. ఎలా పిలిచినా చివరికి గోల్ రీచ్ అయ్యామా లేదా అన్నదే మ్యాటర్, నేను నా గోల్ని రీచ్ అవుతాను అని అంటూ ఉండగా, అసలు అలా చేయడానికి నీకు మానవత్వం అన్నది ఉన్నదా అని భూమి అంటూ ఉండగా, మానవత్వం అన్నది అసలు ఈ లోకంలో ఎక్కడుంది, ఏదైనా మనీయే కదా, బంగ్లాలో ఉన్న అబ్బాయి నడి రోడ్డు పైన నిలబడ్డ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటే డబ్బులు పోసి కొనుక్కున్నాడని అర్థం. అదే బంగ్లాలో ఉన్న అమ్మాయి నడి రోడ్డు పైన అబ్బాయిని ప్రేమించింది అంటే డబ్బులతో మేనేజ్ చేసింది అని అర్థం. ఇక డబ్బుల మ్యాటర్ తప్ప మానవత్వం ఎక్కడుంది అని నక్షత్ర భూమిని అంటూ ఉండగా, ఇక భూమి నీతోటి మాట్లాడి టైం వేస్ట్ అని అంటూ భూమి అక్కడి నుండి వెళ్ళిపోగానే, మాట్లాడడానికి మాటలు రాని వాళ్ళే ఇలా మానవత్వం మన్ను దుబ్బ అంటారు అని అంటూ నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇందు ఫ్యామిలీకి ఆ డ్రింక్స్ చెర్రీ తీసుకురాగానే, మీరా భూమిని తెమ్మన్నాను కదా, నువ్వెందుకు తెచ్చావు అని అడుగుతుండగా, భూమి అయినా నేను అయినా ఒకటే అని అంటూ, ఆ విషయం డాడీకి తెలుసు అని అనగానే, కృష్ణప్రసాద్ కూడా చెర్రీ మీద ఫైర్ అవుతూ, నాకేం తెలుసురా అని అంటూ ఉండగా, నువ్వు అందరిలో నన్ను తిట్టి నన్ను అవమానించకు డాడీ అని అంటూ, ఎవరు తెస్తే ఏమవుతుంది అని అంటూ ఉంటాడు చెర్రీ. మీరా ఆ జ్యూసెస్ని అందుకొని వాళ్ళందరికీ సర్వ్ చేస్తూ ఉండగా, ఆ పెద్దవాళ్ళిద్దరూ మీరాని ఇలా అంటుంటారు, నలుగురిలో అమర్యాదగా ప్రవర్తించి 4 గోడల మధ్య మర్యాదలు చేస్తే సరిపోతుందా అని అంటుండగా, ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని మీరా అడుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో, బయట ఏం జరిగిందో మమ్మల్నే కాదు బయట ఉన్న వాళ్ళని అడిగినా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది వంశీ తల్లి. ఇక కృష్ణప్రసాద్ ఇందుని, అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా అని అంటూ ఉండగా, అపూర్వ అత్తయ్య వంశీ కాలర్ పట్టుకొని, నిన్ను పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారు అని అవమానించింది అని అంటుండగా, వదిన అలా చేసిందా అని మీరా ఆశ్చర్యపోతూ ఉంటుంది. అంతేకాదమ్మా, నాకు ఇస్తానన్న కట్న కానుకలు కూడా ఇంకా ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది ఇందు. ఇక కృష్ణప్రసాద్ కూడా అపూర్వపై మండిపడుతూ, చెప్పేటప్పుడైతే చాలా చెప్తారు, ఇచ్చే టైంకి వచ్చే వరకు ఈ అపూర్వ గారు ఇలానే చేస్తారు అని అంటూ ఉండగా, ఇక మీరా పార్టీ నుండి వెళ్ళేలోపు, నేను వదినతో అవి మాట్లాడతాను, మీరు జ్యూసెస్ తీసుకోండి అని అంటూ అందరికీ జ్యూస్ సర్వ్ చేయగానే ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక టెన్షన్ పడుతున్న భూమిని కృష్ణప్రసాద్ ఏమైంది అని అడుగుతూ ఉండగా, ఆయన ఇక్కడికి వస్తున్నారు మామయ్య, ఎంత చెప్పినా వినట్లేదు అని అంటూ ఉండగా, అప్పటికప్పుడే ఒక ఐడియా ఆలోచించి, వాడి ఇక్కడికి వస్తే నువ్వే బయటికి వెళ్ళి మాట్లాడి రావచ్చు కదా, వాడి ఇంట్లోకి రాకుంటే ప్రాబ్లం ఉండదు కదా అని అంటూ ఉండగా, ఇంత విషయాన్ని ఇంత లేట్గా చెప్తారా, ఇంత ఐడియాని ఇప్పుడు ఇస్తారా అని భూమి కసురుతూ ఉండగా, నాకు ఇప్పుడే ఐడియా వచ్చిందమ్మా, ఇప్పుడే చెప్పాను, అది కూడా తప్పేనా అని కృష్ణప్రసాద్ అదో రకంగా ముఖం పెడతాడు. ఫోన్ చేయపో ఫస్ట్ అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా, ఇక అక్కడే రోజ్ ఫ్లవర్ పట్టుకొని
భూమికి ప్రపోజ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్న చెర్రీ దగ్గరికి భూమి వెళ్ళి ఫోన్ ఇవ్వ చెర్రీ అని అంటూ లాక్కొని పక్కకి వెళ్ళి గగన్కి ఫోన్ చేస్తుంది భూమి. అప్పుడే శరత్ చంద్ర ఇంటి ముందుకి వచ్చి కార్ పార్క్ చేసిన గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా చెర్రీ అని అంటుంటాడు గగన్. ఇక నేను భూమిని అని అంటుండగా అమ్మో ఏంటి అప్పుడే గుర్తొచ్చానా అని నాటీగా మాట్లాడుతూ ఉంటాడు గగన్. ఎక్కడున్నారు అని అంటుండగా ఇప్పుడే ఇక్కడే ఇంటి ముందు కార్ పార్క్ చేశా అని గగన్ అంటుంటాడు. లోపలికి రాలేదు కదా అని భూమి అడుగుతుండగా ఇంకా రాలేదు ఎందుకలా అడుగుతున్నావు అని గగన్ అడగగానే నేనే వస్తున్నాను బయటికి మీతో మాట్లాడతాను అని అంటుండగా గగన్ అల్లరిగా వచ్చి ఐ లవ్ యూ చెప్తావా అని అడిగేస్తాడు. ప్రేమ దోమ ఏది లేదు అని భూమి అనగానే నీతో మాట్లాడడానికి కాదు పాప నేను వచ్చింది నీ నోటి వెంట ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి వచ్చాను. వస్తావా చెప్పి వెళ్ళిపో లేదంటే నేనే లోపలికి వస్తా అని అంటూ ఉంటాడు గగన్. ఇక లేదు నేను చెప్పను నేను మాట్లాడడానికి వస్తున్నా అక్కడే ఉండండి లోపలికి మాత్రం రాకండి అని అంటూ చెర్రీ మీదకి ఫోన్ విసిరేసి భూమి వెళ్ళిపోతుండగా ఎంత మర్యాదగా ఇచ్చి ఎంత ప్రేమగా విసిరేసిందో అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ ఒక్క నిమిషం వెయిట్ చేసి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక కంగారుగా వెళ్తున్న భూమికి శరత్ చంద్ర ఎదురుపడి ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు అని అంటుండగా ఏం లేదు అని అంటూ ఉంటుంది భూమి. ఇక అక్కడున్న గెస్ట్లని పరిచయం చేస్తూ వీళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వీళ్ళకి కావలసినవి చూడమ్మా అని అంటూ శరత్ చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక భూమి పనిలో పడుతుంది. భూమి రాకపోయేసరికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి గగన్ లోపలికి వస్తుండగా అపూర్వ చూసి గోరెంటాకు పిన్ని ఇప్పుడే నా పక్క నుండి వెళ్ళిపోవాలా అసలు వాడు గగన్లా ఉన్నాడు వాడు గగనేనో కాదో ఏం చేయాలి మన స్టేటస్కి తగినట్టున్నాడు అని అనుకుంటూ గగన్కి ఎదురు వెళ్ళి మరి గగన్కి నమస్కారం చెప్పగానే గగన్ షాక్ అవుతూ అటు ఇటు చూస్తుంటాడు. నీకే బాబు నీకే నమస్కారం చెప్తున్నాను అని అపూర్వ అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతాడు గగన్. అమ్మ వాళ్ళని కూడా తీసుకురాకపోయావా అని అపూర్వ గగన్ని అడుగుతూ ఉండగా ఏంటి అని షాక్ అవుతుంటాడు గగన్. ఇక అపూర్వ అక్కడున్న రోస్ని ఇస్తూ చిన్నవాడికి దండం పెట్టానని ఫీల్ అవుతున్నావా వచ్చిన గెస్ట్ని దండం పెట్టి రిసీవ్ చేసుకోవడం మా ఇంటి సాంప్రదాయం అని అంటూ ఉంటుంది అపూర్వ మాటలకి షాక్ అవుతూనే రోజ్ ఫ్లవర్ని తీసుకుని ఎమ్మో అని భుజాలు ఎగురేసుకుంటూ గగన్ లోపలికి వెళ్ళగా అదంతా చూస్తున్న గోరెంటాకు పిన్ని ఆశ్చర్యపడుతుంది. గోరెంటాకు పిన్నికి ఎదురు వెళ్ళిన గగన్ తన బుగ్గపై ఫ్లవర్తో కొట్టి తన చేతిలో ఫ్లవర్ని పెట్టి వెళ్ళిపోతాడు గగన్. ఇక గోరెంటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి ఏం చేసావమ్మీ గగన్ని లోపలికి పంపించావేంటి అని అంటూ ఉండగా అయ్యో వాడు గగనా అని తల కొట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది అపూర్వ. ఎలాగైనా అల్లుడు గారు చూడకముందే పంపించేయి అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని అపూర్వాని. ఇక పార్టీలో డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది భూమి. ఇక ఆ భూమి కోసం పార్టీ మొత్తం వెతుకుతూ ఉంటాడు గగన్. ఇక గగన్ని చూసిన అపూర్వ నక్షత్ర పార్టీకి పిలిస్తే మాత్రం వస్తావా నీకు బుద్ధి లేదా లోపలికి వెళ్ళిపోరా అని అపూర్వ అరుస్తుండగా ఇప్పుడే కదా మీరు ఫ్లవర్ ఇచ్చి మరీ లోపలికి పిలిచారు అని అంటూ అక్కడి నుండి గగన్ వెళ్ళిపోగానే గోరెంటాకు పిన్ని అలా తిట్టడం కాదు బ్రతిమిలాడాలి అవసరం ఉంటే కాళ్ళు పట్టుకోవాలి అని అపూర్వకి చెప్తూ మళ్ళీ గగన్ అక్కడున్నాడు అని చూపిస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ గగన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అపూర్వ వెళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోరా అని అంటుండగా వాడు వీడు కాదు అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని అపూర్వని. మళ్ళీ దూరం వెళ్ళిన గగన్ దగ్గరికి అపూర్వ వెళ్ళి గగన్ గారు ప్లీజ్ మీరు ఇక్కడ నుండి వెళ్ళండి మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమే అని అపూర్వ అంటుండగా మీ క్యారెక్టర్కి ఇది సూట్ కాలేదు కానీ నార్మల్గా ఉండండి అని అంటూ భూమి కోసం వెతుకుతూ గగన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ని చూసిన శరత్ చంద్ర కోపంగా గగన్ అని అరుస్తూ అక్కడికి వచ్చి నా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం రా నిన్ను పార్టీకి ఎవరు పిలిచారు అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక అప్పుడే కిందికి దిగి వస్తున్న నక్షత్రాన్ని గగన్ చూస్తాడు. గగన్ని చూసి నక్షత్ర సంతోషపడుతున్న గగన్ మాత్రం భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక మళ్ళీ శరత్ చంద్ర ఎవరు పిలిచారు అంటే ఏం మాట్లాడవేంట్రా అని అంటూ ఉండగా నక్షత్ర వైపు గగన్ చూస్తాడు. ఏంటి నక్షత్ర పిలిచిందని మాత్రం చెప్పకు అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఆ తర్వాత
అపూర్వ వైపు చూడగా అపూర్వ వైపు చూస్తున్నావేంటి, అపూర్వ పిలిచిందా అని అంటుండగా గగన్ కృష్ణప్రసాద్ వైపు చూస్తాడు. ఇక నాకు తెలుసు కృష్ణప్రసాద్, నువ్వే పిలిచావు కదా పార్టీకి అని అంటుండగా కాదు అని అనేస్తాడు గగన్. అప్పుడే అక్కడికి వచ్చిన భూమిని చూసి గగన్ నవ్వేస్తాడు. ఇక భూమి భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు శరత్ చంద్ర దగ్గర భూమిని గగన్ అడ్డంగా బుక్ చేస్తాడా? ఆ భూమి నోటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట గగన్ ఏ విధంగా చెప్పిస్తాడు? ఇప్పుడు ఆ భూమిని శరత్చంద్ర ఏమంటాడు? పార్టీలో ఏదైనా గొడవ జరుగుతుందా? భూమి గగన్లు మేనేజ్ చేయగలరా? అపూర్వ ఏం చేయనుంది? నక్షత్ర ఏం చేయనుంది? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.